ఉపాధ్యాయుల ప్రశ్నలు నుంచి ప్రశ్న. నేను వంతుల వారీగా పనిచేస్తూ వారానికి ఒకసారి 1 గంట సేపు ఒక తరగతి పిల్లలను చూస్తాను. ఒక తరగతికి మరో తరగతికి మధ్య సమయంలో ఎక్కువ అంతరం ఉండటం వలన పిల్లలతో సంబంధం పెంచుకోలేని పరిస్థితిగా ఉంది. జవాబు: శ్రీశ్రీ. ఎంత సమయం గడపగలరు అనే దానికన్నా ఎంత నాణ్యమైన సమయం అనేది ముఖ్యం. కొన్ని సమయాల్లో నా విద్యార్థులను సంవత్సరానికి 2 రోజులు మాత్రం కలుస్తాను, అది చాలు. మీరు వ్యక్తిగతమైన సంబంధం పెట్టుకోవాలి. ప్రతి వారికి ఒక పని, ఒక కార్యక్రమం ఇవ్వాలి. మళ్ళీ మనము వారు కలిసే వరకు ఆ పని వారు కొనసాగించేటట్లుగా ఉండాలి. బోధకులుగా వారి తప్పులను మనం ఎత్తి చెప్పాలి, కానీ వారు అపరాధ భావంలోకి వెళ్లకుండా చూసుకుంటూ నేర్పాలి. అలా వారు అపరాధ భావంలోకి వెళ్తే మీరు శత్రువులు అవుతారు. అప్పుడు మీరు వారి శత్రువులని వారు అనుకుంటారు. అదే సమయంలో వారిలో తమ తప్పొప్పులను గురించి గ్రహింపు ఏర్పరచాలి. తన వారనే భావన కలిగించడం ఒక నిపుణమైన కళ. మీకు వారు నా వారనే భావన ఉంటే వారికి అపరాధ భావన కలగకుండా ఎట్టి విషయాన్నైనా వారితో చాలా చక్కగా మాట్లాడగలరు. మీ అనుబంధంలో ప్రేమ ఉంటుంది. మామూలుగా వారి తప్పుల గురించి మీరు చెప్పాలని భావిస్తారు. కారణం వారంటే మీకు ప్రేమ ఉండటమే. వీధిలో వెళ్ళే కొత్త వారితో ఇలా చేయరు. వారి గురించి మీరు పట్టించుకోరు, తప్పులు ఎత్తి చర్చించరు. ఎందుకంటే వారంటే మీకు ఏ విధమైన ప్రేమ లేదు. మీకు ఒకరంటే ప్రేమగా ఉంటే వారికి సహాయపడాలని అనుకుంటేనే మీరు వారి తప్పులు ఎత్తి చూపుతారు. ఇది వారికి అర్థం కాకపోతే మీరు ఇలా చేస్తున్నందుకు అపరాధ భావంలోకి వెళ్లకుండా అర్థమయ్యే విధంగా వారికి అనునయంగా చెప్పి బోధపరచాలి. ప్రశ్న. ఎందువలన శీలం అనేది విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యాంశంగా చెప్పబడుతున్నది? జవాబు: శ్రీశ్రీ. ఇప్పుడు నేర్చుకున్నవి రేపు జీవితంలో ఉపయోగపడతాయి కనుక విద్యార్థి జీవితాన్ని పునాది అంటారు. ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎన్నో రకాల ఉద్రేకాలు వారిలో తలెత్తుతాయి. వారు విద్యార్థులుగా ఉండే సమయంలో ఆ వయసులో ఎన్నో ఆవేశాలకు లోనవుతారు. ఆ ఉద్రేకాలకు సరైన దిశానిర్దేశం జరిగితే, వారిలో ఉండే ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే అది చక్కటి దిశలో సాగి మొత్తం రూపురేఖలు మార్చుకుంటుంది. అలా జరగకపోతే ఆ శక్తి రూపాంతరమై చెడు అలవాట్లకు, చెడు ప్రవర్తనకు దారితీస్తుంది. ప్రశ్న. యుక్త వయస్సు వచ్చి రాని పిల్లలు చేసే తప్పుల సవరణ పట్ల ఉపాధ్యాయులు మనోభావాలు ఎలా ఉండాలి? శ్రీశ్రీ. ఎవరో చేసిన తప్పును మనసులో పెట్టుకుని మీరు బాధపడిపోతూ ఉండవద్దు. తప్పు వేరెవరో చేశారని మనకు తెలిసిన వెంటనే మనం కోపం వచ్చి భయంకరంగా అయిపోతాం. అసలు తప్పు ఏమిటంటే మనం కోపం తెచ్చుకుని పెద్ద తప్పు చేస్తాం. మనం కోపం తెచ్చుకుని పెద్ద తప్పు చేస్తాం. వేరే వాళ్ళు చేసిన తప్పులు మీరు చేసినట్లుగా భావించుకుని అప్పుడు వారికి సలహా ఇవ్వండి. చాలాసార్లు మన వ్రేళ్ళు మన కళ్ళను పొడుస్తాయి. చాలాసార్లు భోజనం చేసేటప్పుడు మన నాలుకనే మనము మన పళ్ళతో కొరుక్కుంటాము. పళ్ళ ఎంత సాహసం మీకు? నా నాలుకను కొరుకుతారా? పళ్ళు ఊడగొడతాను అనేసి పళ్ళు ఊడగొట్టుకుంటుంటే ఏమిటి ప్రయోజనం? ఒక సామెత ఉంది, కోపంగా ముక్కును కోసేసుకుంటే శాంతంగా ఉన్నప్పుడు ముక్కు తిరిగి రాదు అని. ఎదుటి వారి మీద ఒక వ్రేలెత్తి చూపేటప్పుడు 3 వేళ్ళు మీ వైపుకే తిరిగి ఉంటాయి. ఏం జరుగుతుంది మీరు ఇలా చేస్తే? మీరు దుర్మార్గులని మీరంటే మీరు వారికంటే 3 రెట్లు దుర్మార్గులు. ఒకవేళ మీరు చాలా మంచివారు అంటే మీరు 3 మంచివారు. అందువలన మీ వ్రేళ్ళు మనవద్ద కానీ అన్ని వేళ్ళు చూపండి. ఈ విధంగా చూపండి. దీంట్లో పూర్తి జ్ఞానం ఉంది. మీ వలన తప్పులు జరిగితే మీరు ఓహో ఇలా అయిపోయింది, దాన్ని వదిలేసేయండి. కావాలని చేశాను అనుకుంటున్నారా? కావాలని అలా ఆడాననుకుంటున్నారా? ఈ విధంగా అంటారు. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. ఓహో నేను హాస్యానికి అలా అన్నాను, నిజంగా నేను పని పట్టుకుని అలా అన్నాను అనుకుంటున్నారా అని అంటారు. కానీ అదే తప్పు ఇతరులు చేస్తే వాళ్ళు కావాలనే అలా చేశారు, అసూయతో వాళ్ళు అలా చేశారు, అహంభావంతో వాళ్ళు అలా చేశారు అంటారు. ఇతరుల తప్పుల వెనుక ఉండే ఆలోచనలు ఏమిటి అని వెతకడం ప్రారంభిస్తారు. మనం వాదించి సమర్థించుకుని మనం సరిగ్గా చేశామనుకుంటాము, కానీ ఇతరులు మాత్రం ఏదో మనసులో పెట్టుకుని కావాలని చేశారంటాం. ఇది తప్పు కదా, ఇలా చేయవచ్చా,
వాళ్ళు తప్పు చేసినా వారికి గ్రహింపు లేదని, అంతరాత్మ లేదని, జ్ఞాపకం లేదని, ఏదో మర్చిపోయేలా చేశారని, జ్ఞానం లేదని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ మస్తిష్కం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశ్న: గురూజీ, ఇక్కడ భారతదేశంలో బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. మేము పాశ్చాత్య దేశంలో నేర్పించే వాళ్ళం కూడా ఉన్నాం. పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలని మాకు సలహా ఇవ్వగలరా? మేమంతా వేరువేరు దేశాల వారమైనా మేమందరము పిల్లలను పెంచడంలో ఇబ్బందులు పడుతున్నాము. అందరికీ సరిపడే విధమైన సమాధానాలు సులువుగా ఏవైనా వివరిస్తారా? శ్రీశ్రీ: పిల్లలను ఎలా పెంచాలో మీకు తెలిస్తే మీకు గుర్రపు స్వారీ బాగా తెలుసు అనుకోవాలి. గుర్రాన్ని ఎలా స్వారీ చేయాలని మీరు నేర్చుకోవాలి. ఏ విధంగా గుర్రపు స్వారీ చేస్తారు? కళ్ళాలు మీ చేతిలో ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిని వదిలి చేస్తారు, ఒక్కొక్కసారి వాటిని బిగించి పట్టుకుంటుంటారు. మరీ గట్టిగా పట్టుకున్నారంటే గుర్రం ముందుకు అడిగేయలేదు. మరీ వదులు చేసి పట్టుకున్నారనుకోండి, గుర్రం దానికి నచ్చిన దారిలో అది వెళ్తుంది. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ కథ అవుతుంది. ఈ కథ విన్నారా లేదా? ఒకసారి ముల్లా నసీరుద్దీన్ గుర్రం మీద కూర్చున్నాడట. వారు నగరంలో ఒకే ప్రదేశంలో తిరుగుతున్నారు. అటు ఇటు చూస్తున్న వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. వారు ముల్లా వద్దకొచ్చి, ఎందుకు ఒకే చోట తిరుగుతూ ఉన్నారు? ఒకే చోట ఎలా తిరుగులాడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగారట. ముల్లా జవాబిచ్చారు, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎలా తెలుసుకోవడం? అది ఎక్కడికి వెళ్తుంది అని నా గుర్రాన్ని అడగాలి మీరు. నా గుర్రం ఎటో వెళ్తున్నది, నేను కేవలం దాని మీద కూర్చుని ఉన్నాను అంతే. మీరు పిల్లలకు స్వేచ్ఛనిచ్చారంటే, వాళ్ళను అలా వదిలిపెట్టారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వెనక్కు మీ దగ్గరకు వచ్చి వారిని క్రమశిక్షణతో పెంచలేదని మిమ్మల్ని నిందిస్తారు. ఇది చాలా ఇళ్లలో జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను అసలు బెదిరించకూడదనే భావనలో ఉన్నారు. మీరు అలా చేస్తే పిల్లలు పరాయివారు. చిన్న మాట మందలింపుగా అన్నా స్వీకరించలేకపోతారు. వారు దాన్ని జీర్ణం చేసుకోలేకపోతారు. ప్రపంచంలో జరిగేవి అంగీకరించేందుకు అసమర్థులవుతారు. కొంచెం తిట్టడం, చెవులు మెలివేయటం, చిన్న చిన్న పనులు చేయించటం వలన వాళ్ళకు సహాయమే చేసిన వాళ్ళం అవుతాం. అలానే ఎక్కువగా ఆ పనులు చేయకండి. ఒక పరిమితిలో చేయాలి. చేసిన వెంటనే మీరు అపరాధ భావనలోకి వెళ్ళవద్దు. పిల్లల్ని దండించిన తర్వాత తల్లిదండ్రులు అపరాధ భావంలోకి వెళ్ళిపోవడం, అయ్యో పాపం చిన్నపిల్లలు అనుకుంటూ కష్టపడిపోతుంటారు. నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలాగే చేస్తా, చెడ్డ బుద్ధి నాదే, పసిబిడ్డని ఇలా బాధ పెట్టి ఉండకూడదు అంటూ మిమ్మల్ని మీరు తిట్టుకోవటం మానేయండి. అప్పుడప్పుడు దేనికో ఒకదానికి 2 లెంపకాయలు ఇచ్చుకుంటే పర్వాలేదు. అది అంతా పని జరగడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తుంది. ప్రశ్న: పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాలనే ఉపాధ్యాయులకు మీ సలహా ఏమిటి? జవాబు: ఆత్మవిశ్వాసం నింపడానికి ముందు మన తప్పులు తెలుసుకోవడం ముఖ్యమైనది. మనలో తప్పు మనం కనిపెట్టిన తర్వాత ఏమవుతుంది? మొదటిది, మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, పడిపోతుంది. మరొకటి, మన ప్రాణశక్తి తగ్గుతుంది, మన ధైర్యం నీరుగారుతుంది. మన ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి. మీకు ఇది బోధపడుతున్నదా? ప్రాణశక్తి పెరిగితే ఉత్సాహం కూడా పెరుగుతుంది, కూడా ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. మనసు హాయిగా సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపి సంతోషం పెంచి మనం ఒక అందమైన సమాజాన్ని సృష్టించగలము. అందమైన సమాజాన్ని నిర్మించడం మన చేతుల్లో ఉంది. మీరందరూ కలిసి ఆ పనిని సాధించాలి. మీకందరికీ ఇప్పుడు జ్ఞానం లభించింది. మీ స్నేహితులకు, పక్కింటి వారికి, మీ ఎరుక ఉన్నవారికి ఈ జ్ఞానం గురించి వివరించండి. మీరందరూ ఈ జ్ఞానం పంచే ఉపాధ్యాయులు కావచ్చు. అప్పుడు మీరందరికీ నేర్పించవచ్చు. ఇదే నిజమైన తర్ఫీదు, నిజమైన విద్య. ఈ పద్ధతులన్నీ కొంచెం సేపు అవలంబించిన తర్వాత 10-15 నిమిషాల పాటు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనస్సు స్థిరపడుతుంది. ఇప్పటికే చాలామంది మీలో కలిగే ఈ మార్పును గమనించి ఉంటారు. మనం 10-12 ఏళ్ల కష్టపడి అక్షరాలు నేర్చుకుని, పాఠశాల చదువుకుని ముగించుకుని పట్టా కూడా పుచ్చుకుంటాం. కానీ మన జీవితాల గురించి నేర్చుకోవడానికి మనం సమయం ఎప్పుడూ కేటాయించలేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని జీవన కళ అంటున్నాం. జీవించటం నేర్పే కళ, అదే జీవన కళ అంటున్నాం. 4-5 రోజులు ఒక వారంలో మీరు దీని కొరకు కేటాయిస్తే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడితే, అందరూ ఈ ఆనందమైన సిద్ధాంతాలను పాటిస్తే సమాజం ఆనందంగా తయారవుతుంది. చూడండి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మరింత శాంతి కావాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే సరైన ఆలోచనలు వస్తాయి.
పాడవుతున్నప్పుడు క్రియ చేయండి. మీరు ధ్యానం చేసినప్పుడు మనసు తేలికగా పటిష్టంగా అవుతుంది. అప్పుడు ఆలోచించను ఆరంభిస్తుంది. అప్పుడు మనం చక్కటి నిర్ణయం తీసుకోవచ్చు. అది అవసరమైనది. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు, ఏ సమస్యలు లేనప్పుడు కూర్చుని అప్పుడు ధ్యానం చేస్తామని అనుకుంటారు. అలా జరగదు. మనం ఎప్పుడూ ధ్యానం చేయాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గాన్ని మీరు ఎంచుకోవాలి. చూడండి, మీరు బెంగుళూరు ఆశ్రమం రావాలనుకుంటే ఎన్నో చోట్ల నుండి రావచ్చు. హోసూరు నుండి, తుముకూరు నుండి, చిత్రదుర్గ నుండి, సిరిగిరి నుండి, మైసూరు నుండి, ఏ దిక్కు నుండి అయినా బెంగళూరు రావచ్చు. దారులన్నీ తెలుసుకుని మీరేం చేయాలి? ఏమీ అవసరం లేదు. ముందుకు వెళ్ళడానికి మార్గం మనం ఉన్న చోట నుండి ఎలా వెళ్ళాలని తెలుసుకోవాలి. అందువలన ధ్యానం చేయండి. ప్రశ్న: గురూజీ, పిల్లలకు ఏ వయసు నుండి సుదర్శన క్రియ నేర్పించవచ్చు? శ్రీశ్రీ: 8-10 ఏళ్ళు వచ్చాక క్రియ చేస్తే చాలు. దానికంటే తక్కువ వయసు పిల్లలు సహజంగానే సంతోషంగా ఉంటారు. వారి మనస్సు ఎలాగో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇక్కడున్న మీరందరూ 15 ఏళ్లకు పైబడ్డవారే కదా. మనం భోజనం గురించి మాట్లాడుకున్నామా? ఎప్పుడైనా 1-2 రోజులు ప్రకృతి సహజమైన భోజనం తీసుకోండి. మీరు మరోసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ విధమైన భోజనానికి ఏర్పాట్లు జరుగుతాయి. అలాంటి ప్రకృతి సహజమైన ఆహారం తీసుకున్న సమయంలో మీ మనస్సు, శరీరం తేలిక పడతాయి. అది మీరే గమనించగలరు. చాలాసార్లు పిల్లలు చదువుల మీద మనస్సు నిలపటం లేదని, సరిగ్గా చదవటం లేదని ఫిర్యాదులు చేస్తాం. మీ పిల్లలకి ఇచ్చే ఆహారం అలాంటిది. పిల్లలకు చాలా భారీగా జీర్ణం అవ్వడానికి ఇబ్బంది పెట్టే భోజనం పెడితే వారి బుద్ధి బలం క్షీణిస్తుంది. పిల్లలకు పెట్టే భోజనం మీద మీరు సరిగ్గా దృష్టి పెట్టండి. ప్రశ్న: ఈ రోజుల్లో విద్యా విధానం గురించి మీరేమంటారు? శ్రీశ్రీ: జవాబు: పిల్లల్లో మార్పు తెచ్చి వారిని బాధ్యత గల మనుష్యులుగా తీర్చిదిద్దే సారం విద్యా విధానంలో లేదంటాను. ఇది ఎంత యాంత్రికంగా తయారైందంటే విద్యార్థులను కేవలం యాంత్రిక మానవులుగా తయారు చేస్తున్నది. మనం విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారిగా చేయాలి. పూర్తిగా వ్యక్తిత్వం వికసింపచేసే విధానం లేకుండా ఉంది. అన్ని కోణాల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్న: మీరు విద్య గురించి ప్రపంచం దాని వలన ఏ విధంగా వృద్ధి చెందుతుందని చెప్పారు? భగవంతుడి ప్రస్తావన ఇందులో ఎక్కడుంది? శ్రీశ్రీ: భగవంతుణ్ణి ఇందులో దూర్చాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తి. భగవంతునికి చోటు వెతకండి. ప్రతి చోట ఉన్నాడు. ఆయన కోసం చోటు వెతకాలనుకుంటే మిమ్మల్ని చూసి ఆయన నవ్వేస్తాడు. సృష్టి అంతా భగవంతునిమయం. భగవంతుని శక్తిలో మనమందరం ఉన్నాం. ఆ శక్తిలో నుండి మనం తప్పించుకోలేము. అక్కడెక్కడో స్వర్గంలో కూర్చుని మీరు తప్పు చేస్తే శిక్షించేది భగవంతుడు కాదు. మీరు తప్పు చేస్తూ ఉండేటప్పుడు మౌనంగా ఉండి తర్వాత కర్ర పట్టుకుని మీ వెంట పడడు. భగవంతుడంటే ఈ అభిప్రాయం పుస్తకాల్లో ఉండి ఉండవచ్చు. కానీ నాకు భగవంతుడంటే ప్రేమ. ఆ ప్రేమ లోకాలన్నింటినీ, ప్రతి విషయంలో, ప్రతి వారిని, ప్రతి వస్తువును ముంచెత్తేది. మీరు ప్రశాంతంగా మనసును లోపలికి మళ్ళిస్తే మీకు ఆ శక్తి వస్తుంది. అదే సృష్టికి ఆధారం. ప్రశ్న: చాలా ఎక్కువగా చదవాల్సిన విద్యార్థి ఏ సేవ చేయవచ్చు? శ్రీశ్రీ: తప్పకుండా మీరు చదువుకుంటూ కొంతైనా సేవ చేయాలి. ఎంత సేవ చేస్తారు అనేది ముఖ్యం కాదు. మీకు వీలైనంత సేవ మనసు లగ్నం చేసి చేయాలి. చాలా సమయం సేవ చేసే వారి సేవతో అది సమానమవుతుంది. మీ తల్లిదండ్రులతో నాణ్యమైన సమయం గడపాలి. వారితో ఉన్నప్పుడు వారికి సలహాలు ఇవ్వకూడదు. వారెలా ఉండాలి, ఎలా ఉండకూడదని చర్చించవద్దు. పెద్దవారికి మీతో కాస్త సమయం గడపాలని ఉంటుంది. వారితో మీరున్నప్పుడు ఆడుతూ పాడుతూ హాస్యాలు చేసుకుంటూ కలిసి భోజనం చేస్తూ ఉండాలి. వారికి ఇష్టమైన దాన్ని గురించి సంభాషణ జరపాలి. విజ్ఞత, క్రొత్త పద్ధతులు మీ వద్ద నుండి నేర్చుకోవడానికి వారు ఇష్టపడరు. మీరు ఉపాధ్యాయుని వలె ప్రవర్తించకూడదు. జ్ఞానం గురించి 1-6 మాట్లాడవచ్చులేండి. వారు దాన్ని జీర్ణించుకోగలుగుతున్నారా అని పరిశీలించుకోండి. లేకపోతే వారితో కొంచెం సమయం గడపడం చాలు. మీకు నచ్చినది మాత్రమే చేయవలసిన అవసరం లేదు. చదువు మీ మంచి కొరకే అని బాగా అర్థం చేసుకోండి. అది లేకపోతే మీ జీవితం నడవదు. మీ పళ్ళను రోజు మీరు ప్రేమతో తోముకోరు. మీరు తోముకోవడం ఇష్టపడకుండా వదిలివేస్తే మీ పళ్ళు త్వరగా ఊడిపోతాయి. మీకు అది ముఖ్యమైనదని, ఆరోగ్యానికి మంచిదని బాగా తెలుసు. అలాగే జీవితంలో కొన్ని చేయకుండా ఉండలేము. చదువుకోవడం అలాంటిదే. ఉదయం లేవగానే మొదట ఒక పురాణ గ్రంథం చదవండి. అలాగే 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఎలాగూ శ్వాస పీల్చి వదులుతుంటారు, దాన్ని ప్రాణాయామంగా నిర్దేశించండి. రోగాల నుండి అది మిమ్మల్ని రక్షించగలిగితే ఎందుకు చేయకూడదు? మీ పళ్ళు ఆరోగ్యానికి ఏ విధంగా
పళ్ళు రుద్దుకుంటారో అలాగే మానసిక ఆరోగ్యానికి ప్రాణాయామం చేస్తారు. సునిశ్చితమైన బుద్ధి కోసం చదువు అవసరం. అది లేకపోతే తర్వాత చాలా బాధపడవలసి ఉంటుంది. మీరు దుస్తులు కొంటారు, ఇంటికి వచ్చాక అది మీకు నచ్చకపోతే బుద్ధి యోగ, నిష్ణాత యోగం అనేది చాలా గొప్పది. మన్మానీకరణ అంటే భావాలకు అనుగుణంగా నడుచుకోవటం, తద్వారా బాధలు తెచ్చిపెట్టుకోవటం. గురుతత్వం అనేది వివేకం, పరికించి చూడటం. గురువు ఎవరనేది ముఖ్యమా? జ్ఞానం ఆర్జించి ముందుకు వెళ్ళటం చాలు. గురువు ఎవరనే దాన్ని గురించి ఎక్కువగా చింతించవద్దు. ప్రశ్న: తల్లిదండ్రులు పిల్లల గురించి పరీక్షా సమయాల్లో ఆందోళన పడవలసి ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఎలా చూసుకోవాలి? శ్రీశ్రీ: మీరు ప్రశాంతంగా ఉండాలి. దానివలన పిల్లల ప్రశాంతతను కాపాడగలరు. ముఖ్యంగా పరీక్షకు వెళ్లే ముందర పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు. అంతా చదివేశావా? చదివినదంతా జ్ఞాపకం ఉందా? ఇటువంటి ప్రశ్నలు వేసి వారిని ఆందోళన పెట్టవద్దు. అలా అడగటం వలన పిల్లలు భయపడి వారు చేయవలసిన పనిని సక్రమంగా చేయలేకపోవచ్చు. ప్రశ్న: గురూజీ, ఆధ్యాత్మికతను పిల్లల్లో ఎలా నాటాలి? దాన్ని విద్యా బోధనలో భాగంగా ఏ విధంగా చేయగలం? శ్రీశ్రీ: పిల్లలకు ఆధ్యాత్మికతను ఏదో గంభీరమైనదిగా చేయకూడదు. అది వారు ఆడుకుని ఆనందించే ఆటలాగా ఉండాలి. అందుకే మేము ఆర్ట్ ఎక్సెల్ అనే చిన్నపిల్లల తర్ఫీదు తరగతులు సృష్టించాము. ఆల్ రౌండ్ ట్రైనింగ్ అండ్ ఎక్సలెన్స్, అన్ని కోణాలలో తర్ఫీదు మరియు నైపుణ్యత. యూత్ ఎంపవర్మెంట్ సెమినారు అనే తర్ఫీదు యుక్త వయస్కులకు. ఈ తర్ఫీదు తరగతులలో పిల్లలు వాళ్ళ సొంత మొహమాటాలు, అడ్డంకులను తేరుపారా చూసుకుని అవి ఏ విధంగా వారిలో ఉద్భవిస్తాయో వాటి నుండి ఎలా బయటపడగలరో తెలుసుకుంటారు. ఎవరైనా మురికి దుస్తులు ధరించి ఉంటే మనం వారితో సరిగా మాట్లాడకపోవచ్చు. అది ఒక అడ్డంకు. మనసులో ఒక మొహమాటం అవుతుంది. కానీ పొడవాటి జుత్తు, గడ్డము ఉన్న సాధువుతో మీరు సరిగ్గా ప్రవర్తిస్తారు. ఒక నటీమణి గారి ప్రతి మాటను పట్టుకుని వేలాడతారు. వారితో మీరు వేరు విధంగా ప్రవర్తిస్తారు. దీనికి అర్థం మనుషుల అంతరంగం చూడడం, కానీ వారి బాహ్యమైన దుస్తులు, రంగు, అభిప్రాయం ఏర్పరచుకోకుండా ఉండలేము. మన మనసులో ఏదో హద్దులు పెట్టేస్తాము. ఆ బాహ్యాడంబరాలను మించి తెలుసుకోలేకున్నాము. మా తర్ఫీదు తరగతులలో పిల్లలకు ఈ హద్దులు చెరిపి అన్ని వయస్సుల వారితో కలిసేటట్లుగా నేర్పుతాం. మామూలుగా పిల్లలు వారి స్నేహితులతో, తోటి వారితో పంచుకునే విషయాలు తల్లిదండ్రులతో, వారి వయస్సు వారితో పంచుకోరు. పిల్లలు ఆర్ట్ ఎక్సెల్ తరగతులకు చక్కగా సంతోషంగా హాజరవుతారు. నాకు దీన్ని విద్యా విధానంలో పెట్టడానికి కాస్త జంకుగా ఉంది. ఎందుచేతనంటే ఏదైనా విద్యా విధానంలో పెడితే అది ఆనందం కలుగజేయదని. పిల్లలు విద్య కాక ఇతరమైన వ్యాపకాలను ఎక్కువగా ఆనందిస్తారు. నవ్వుతూ ప్రశ్న: ఉపాధ్యాయునిగా మా పిల్లల్లో మానవతా విలువలు పెంపొందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మామూలు విద్యా బోధన కాకుండా నేను ఎంత కొత్త పంతాలో ఉన్న పిల్లలకు ఉత్సాహం లేకుండా ఉంది. జవాబు: శ్రీశ్రీ: వారి మామూలు చదువులలో, పాఠాల్లో పిల్లలకు అంత ఇష్టత ఉందంటారా? వాళ్ళకు అది ఇష్టం లేదు. వాళ్ళకు ఇది ఇష్టం కలిగేలాగా చేయాలి. మా అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. విద్యా విధానం కంటే వేరైన దానికి పిల్లలు అతుక్కుని పోయి దాన్ని కావాలని మరీ కోరుకుంటారు. ఆ ఉపాధ్యాయులను పిల్లలు తరగతి గది వదిలి వెళ్ళనీరు. పిల్లలు చదువు కానిది ఏదో ఒకటి అని ఇష్టపడరు. వారు ఇష్టపడేదాన్ని ఆటపాటలతో కలిపి పరస్పరం పాల్గొంటూ నేర్చుకునేదాన్ని ఎక్కువగా పిల్లలు ఇష్టపడుతున్నారు. ప్రశ్న: గురూజీ, మీరు అద్భుతమైన వారు. పిల్లలకు ఆధ్యాత్మికతను ఏ విధంగా అభ్యాసం చేయించాలి? జవాబు: శ్రీశ్రీ: పిల్లలకు సాధువుల పురాణాల కథలు చెప్పాలి. చిన్న చిన్న సేవా కార్యక్రమాలలో వారు పాల్గొనేటట్లు చూడాలి. పిల్లలకు ఇవ్వడం అనే అలవాటును అవలంబించేటట్లు చేయాలి. భక్తితో కూడిన సంగీతం మీద పిల్లలకు ఇష్టాన్ని కలుగజేయాలి. చదువు పిల్లలకు జీవితంలో ఎంత ముఖ్యమో తల్లి, తండ్రి మరియు గురువు అంత ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలు కాస్త చదువులో మందగిస్తే తిడతారు. కారణం పిల్లల వృత్తి, ఉద్యోగాల గురించి వారికి ఎంతో విచారం ఉంటుంది. అందువలన ఇంకా ఎక్కువ చదవమని తల్లిదండ్రులు చెప్తుంటారు. పిల్లలు చదువుకునేటప్పుడు భయపడకూడదు. నేనెప్పుడు వారితో ఉన్నానని పిల్లలు గుర్తుంచుకోవాలి. విద్య జీవితంలో విజయం అంత ముఖ్యమైనది. ఒకరుగా కూర్చుని ఏకాగ్రతతో ఎవరైనా చదవలేకపోతే ఒకరిద్దరు స్నేహితులతో కలిసి చదవచ్చు. చదువు భారంగా అనిపిస్తే దాన్ని ఆటలాగా అనుకోవాలి. సిద్ధాంతాలను స్నేహితుల పేర్లతో లేక కథల పేర్లతో కలిపి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా జత చేయటం వలన జ్ఞాపకం ఉంచుకోవటం సులభం అవుతుంది.
ప్రశ్న: నేను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిని. యాజమాన్య నిబంధనలు, చట్టాల వలన కొన్నిసార్లు యాచక గుణాంకాలు, గ్రేస్ మార్కులు ఇవ్వవలసి వస్తున్నది. దీని వలన అపరాధ భావానికి లోనవుతున్నాను. అర్హత లేని పిల్లలను కృతార్థులను చేస్తున్నానని అనిపిస్తున్నది. మరొక పక్క పిల్లలను అదే తరగతిలో నిలిపివేయకూడదంటూ ఒత్తిడి విద్యా విధానంలో వృద్ధిని నిలిపివేస్తున్నానంటారు. నేను కొంత అయోమయ స్థితిలో ఉన్నాను. సలహా ఇవ్వండి. జవాబు: శ్రీశ్రీ. మొట్టమొదట విద్యా విధానం తప్పుగా ఉంది. పరీక్షా విధానం లోపభూయిష్టంగా ఉంది. కొన్నిసార్లు ఎందరో విద్యార్థులు విషయం బాగా అర్థం చేసుకున్నప్పటికీ పరీక్షా సమయంలో దాన్ని చక్కగా వ్రాసి ఫలితం సాధించలేకపోతున్నారు. విద్య మీద ఇష్టం లేక పరీక్షలు బాగా వ్రాయలేని విద్యార్థులు కూడా ఉండనే ఉన్నారు. ఈ తరహా వారందరినీ ఒకే విధంగా చూడాలి. మీ మనస్సు చెప్పినట్లు నడుచుకోండి. అర్హతలు గల విద్యార్థి సఫలీకృతులవ్వడానికి కొన్ని గణాంకాలు కొరబడితే వారికి అవి ఇచ్చి వారిని గట్టెక్కించండి. ప్రశ్న: గ్రహణ శక్తిని ఏ విధంగా వృద్ధి చేయాలి? జవాబు: మీరు వింటూనే ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంటే గ్రహింపు శక్తి ఉండదు. మనస్సు ఎక్కువ ఆశలతో గజిబిజిగా ఉంటే తనకు సంబంధించని దాన్ని అది స్వీకరించదు. తనకు సంబంధించిన విషయమే అయినా మనసు పగటి కలల్లోకి వెళ్ళిపోతుంది. ఒక వాక్యం వినిన వెంటనే మనస్సు తన విహారానికి తాను వెళ్ళిపోతుంది. ఉదాహరణకు, ఒకరికి ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందనుకుందాం. అతనికి ముఖ్యమంత్రి అవడానికి తగినన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పగానే అతని మనస్సు అదే ఊహల పల్లకి ఎక్కుతుంది. అలాగే మనసులో లెక్కలేనని ఆలోచనలుంటే దానికి గ్రహణ శక్తి తగ్గిపోతుంది. వాత లేక కఫ అనే గుణాలలో సమతుల్యం లేకపోతే కూడా మనసుకు జాగరూకత క్షీణిస్తుంది. ఇంద్రియ లంపటాలలో మనస్సు ఎక్కువగా చిక్కుకున్న గ్రహణ శక్తి తగ్గుతుంది. 3 గంటల సేపు చలనచిత్రాన్ని చూశాక ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు తలకెక్కదు. గమనించారా మీరు? మౌనంలో ఉండటం వలన, ప్రాణాయామం చేయటం వలన గ్రహింపు శక్తి పెరుగుతుంది. సరైన ఆహారం తీసుకోవటం వలన, అత్యాశలు లేకుండా ఉండటం వలన కూడా గ్రహణ శక్తి బాగా వృద్ధి చెందుతుంది. ప్రశ్న: విద్య ఎప్పుడు అర్థవంతమవుతుంది? జవాబు: శ్రీశ్రీ. ఉత్తముడిని తయారు చేయగలిగినప్పుడు, అతనిలో అవసరమైనంత శక్తి ఉన్నప్పుడు విద్య అర్థవంతమవుతుంది. మన జీవితాలు కొబ్బరికాయ వలె ఉండాలి. కల్పించుకోవడాలు కొబ్బరికాయ పై పీచులాగా ఉండాలి. మన శరీరం కొబ్బరికాయ పెంకులాగా, మన మనస్సు లోపల ఉన్న తెల్ల కొబ్బరిలాగా ఉండాలి. మన హృదయం లోపల ఉండే తీయటి కొబ్బరి నీటి వలె ఉండాలి. మన సంస్కృతి, ఆచారాలు విజ్ఞానపరమైన తర్కం పైన ఆధారపడినవి. ప్రశ్న: ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని మనం ఎందుకు బాధపడతాము? జవాబు: శ్రీశ్రీ. మీలో ఉవ్వెత్తున లేచి ఉద్రేకాలకు, భావనలకు మేటలు నొక్కడం నుండి మీరు స్వతంత్రులవ్వాలి. మీకు ఏం చేస్తే కోపం ఉధృతమవుతుందో ఎవరికైనా తెలిస్తే ఆ మేటను నొక్కి మిమ్మల్ని తల క్రిందులు చేయగలరు. మిమ్మల్ని అవమానాలకి గురి చేసేందుకు ఎవరికీ సాధ్యం కానటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం మీ ముఖ్యోద్దేశ్యం అవ్వాలి. కార్యక్రమం పూర్తి చేసినప్పుడు మీరు ఇట్టి వ్యక్తిత్వం పొందుతారు. ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మీరు పటిష్టంగా, గట్టిగా తయారై ఎవరైనా విమర్శించిన మనసుకు పట్టించుకోరు. ప్రశ్న: అవమానాలు సహించగలిగే ఉన్నత వ్యక్తిత్వం గురించి మీరు అభివర్ణించారు. మార్గదర్శన చేసే ఉపాధ్యాయునిగా మా విద్యార్థుల వ్యక్తిత్వాలను ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దగలను? జవాబు: శ్రీశ్రీ. ఒక వ్యక్తి యొక్క మొహమాటాలు అతని వ్యక్తిత్వాన్ని ఎదగనేయవు. వాటి మీద మీరు దృష్టి పెట్టాలి. వాటి నుండి పిల్లలు ఎలా బయటపడగలరని చూడాలి. కొందరు అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడటానికి ఆందోళన పడవచ్చు. కొందరు అమ్మాయిలు అబ్బాయిలతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిగ్గుపడవచ్చు. మీరు అలాంటి సమస్యలను పట్టించుకోకండి. ఇతరులు ఏమనుకుంటారో అని విద్యార్థులు ఎక్కువగా బాధపడవచ్చు. విమర్శలను తట్టుకునే శక్తి వారికి ఉండాలంటాను నేను. అప్పుడు వారిని సమతుల్యం నుండి ఎవరు కదపలేరు. యువతకు సాధికార సమ్మేళనం కార్యక్రమంలో మేము ఎన్నో పద్ధతులు అవలంబించి వారి లోపాలను అధిగమింపచేసి వ్యక్తిత్వాలను పటిష్టం చేస్తాము. రోజుకు గంటల చొప్పున మొత్తం 16 గంటల సమయం దీనికై కేటాయించాము. ప్రశ్న: 12వ తరగతి పరీక్షకు దరిదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఎక్కువ పోటీ గల పరీక్షలు అవటం వలన వారి కుటుంబాలు కూడా ప్రతి ఏడు ఒత్తిడికి లోనవుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి?
జవాబు శ్రీశ్రీ. కొంచెం ప్రాణాయామం అంటే ధ్యానం, భస్త్రిక, సోహం ఇత్యాదులు చేయమనండి. ప్రశ్న. జిడ్డు కృష్ణమూర్తి గారి విద్యా విధానంలో పోటీతత్వం ఉండదు, మీరేమంటారు? జవాబు శ్రీశ్రీ. పోటీ మొత్తం మీతోనే మీకుండాలి. గత ఏడాది మీరు ఎలా చేశారు, ఈ ఏడాది మీరెంత బాగా చేయాలనుకుంటున్నారు, మీతో మీరు పోటీ వేసుకోండి. అప్పుడు మీరు బాగా రాణించగలరు. పిల్లల మధ్య ఉండే పోటీని పూర్తిగా తీసివేయలేము, కానీ ఆ పోటీతత్వాన్ని సరైన దిశానిర్దేశం చేయవచ్చు. ప్రశ్న. తప్పుదారికి మళ్లించే చదువును ఏ విధంగా సరిదిద్దాలి? ఉదాహరణకు మద్రసాలో బోధించేది. శ్రీశ్రీ. చిన్నపిల్లలను ఉంచే బందిఖానాలో మేము కొంత పని చేశాము. అక్కడ అపరాధాలు చేసిన చిన్నపిల్లలు ఉంటారు. వారు అక్కడ హింసా ప్రవృత్తితో ఉన్నారు. నిర్మాణాత్మకమైన చదువు, మానవత విలువల గురించి విశాల దృక్పథం కలిగేటట్లుగా మేము బోధించాము. ప్రశ్న. వృత్తిని ఏ విధంగా ఎంచుకోవాలి? శ్రీశ్రీ. అది మీ ఇష్టానుసారం చేయవచ్చు. నా ఆశీస్సులుంటాయి. కొన్నిసార్లు ఈ ఎంపిక కష్టమే. ఇంజనీరు, డాక్టరు, ఆడిటరు, ఆర్కిటెక్టు ఇలా వివిధ వృత్తులుండగా దేన్ని ఎంచుకోవటం అనేది తలతెక్క పుట్టిస్తుంది. అందులో 2-3 విషయాల్లో మీకు చక్కటి ప్రవేశం ఉంటే మరీ క్లిష్టమవుతుంది. ఆ గొడవలో కాస్త పడటం మంచిదే. మీరు ఎంచుకున్న దానిని 100% మీ ప్రతిభను చూపటం ముఖ్యం. డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుని తర్వాత ఇంజనీర్గా చదవాల్సినదాన్ని అనుకోకూడదు. ఇంజనీర్ చదువు అభ్యసిస్తూ ఆడిటర్ చదువు చదవాల్సిందని అనుకోకూడదు. ఇవి కేవలం భ్రమలు. అన్ని వృత్తులు ఒక్కటే. సత్సంగం నుండి ప్రశ్నలు.